మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం కృష్ణాష్టమి, కృష్ణుడి పుట్టినరోజు, పరమ పవిత్రమైన రోజు. ఈ రోజున మీరు మర్చిపోకుండా ఉదయం 10 లోపు వేప చెట్టు మొదట్లో రహస్యంగా ఇది పడేస్తే చాలు, లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కేవలం 2 నిమిషాల్లోనే పోతాయి. అలాగే మీకు ఎలాంటి మొండి కోరికలు ఉన్నా తీరిపోతాయి. అంటే తీరని కోరికలు ఏవైతే ఉంటాయో అలాంటి కోరికలన్నీ కూడా తీరి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కృష్ణాష్టమి చాలా పవిత్రమైన రోజు. కృష్ణాష్టమి రోజున మనం ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది. మనం విడి రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా ఈ పరిహారాలకు ఫలితాలు రావడానికి చాలా సమయం అనేది పడుతుంది. కానీ ఇలాంటి మంచి తిథుల్లో చేసుకునేటటువంటి పరిహారాలకు త్వరగా రిజల్టు ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున సింపుల్గా వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఇది ఒక్కటి పడేస్తే చాలు, ఇక మీకు కోటి కష్టాలు ఉన్నా పోతాయి, ధన సమస్యలన్నీ పోతాయి, విపరీతంగా ధనం వస్తుంది. కాకపోతే ఈ పరిహారాన్ని కొన్ని నియమాలతో చేసుకోవాలి. అంటే నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు చేయకూడదు, అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చేయకూడదు. వేప చెట్టు దగ్గరే ఈ పరిహారం ఎందుకు చేయాలంటే, వేప చెట్టు సాక్షాత్తు దేవతా వృక్షము. వేప చెట్టు అంటే కృష్ణుడికి కూడా చాలా ఇష్టం. వేప చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. పల్లెటూర్లలో చూసుకున్నట్లయితే నిండుగా వేప చెట్లు కనిపిస్తూ ఉంటాయి. అలాగే సిటీస్లో కూడా రోడ్ల పక్కన వేప చెట్లు కనిపిస్తూ ఉంటాయి. వేప చెట్టు ఉన్న ఇంటిని ఒకసారి గమనించినట్లయితే చాలా బాగుంటుంది. అక్కడ వాతావరణం అవ్వచ్చు, ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషులు అవ్వచ్చు, చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే వేప చెట్టు నుంచి వచ్చేటటువంటి గాలి ఎంతో శక్తివంతమైనది, ఎంతో ఆరోగ్యవంతమైనది. వేప చెట్టు కింద కాసేపు కూర్చున్నా కూడా ఎంతో మనశ్శాంతి, ఎంతో ఆరోగ్యం అనేది వస్తుంది. కేవలం మనం వేప చెట్టును తాకినా కూడా మనకు ఉన్నటువంటి దోషాలు, పాపాలు, కర్మలు అన్నీ కూడా తొలగిపోతాయి. అసలు ఇంతకీ ఈ కృష్ణాష్టమి రోజు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మన పూర్వీకులు వేప చెట్టును కేవలం ఒక మామూలు చెట్టుగా చూడలేదు. శాస్త్రాల ప్రకారం ఆకాశం నుండి అమృత బిందువులు భూమిపై పడినప్పుడు ఆ బిందువుల నుండే వేప చెట్టు పుట్టిందని చెప్తూ ఉంటారు. అంటే వేప చెట్టు అంత శక్తివంతమైనది. అంతేకాదు వేప చెట్టులో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారని, ముఖ్యంగా విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఈ చెట్టు చాలా ఇష్టమని మన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇలా శాస్త్రాల్లో వేప చెట్టు గురించి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. వేప చెట్టు కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగా మరియు మన కష్టాలను తీర్చే పరిహారాల పరంగా కూడా ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. పూర్వకాలంలో మన అమ్మమ్మల, నాయనమ్మల ఇళ్లల్లో చూస్తే ప్రతి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది. వేప చెట్టు ఉన్న ఇల్లు ఎంత ప్రశాంతంగా చల్లగా ఉంటుందంటే ఆ వాతావరణాన్ని మాటల్లో చెప్పుకోలేము. అప్పుడు మనకు తెలియక ఆ ఆనందాన్ని సరిగ్గా అనుభవించలేకపోయాం. కానీ ఇప్పుడు నగరాల్లో ఇరుకిరుకు ఇళ్లల్లో 4 గోడల మధ్య జీవించే మనకు ఆ పచ్చదనం, ఆ స్వచ్ఛమైన గాలి ఎంత విలువైందో తెలుస్తుంది. వేప చెట్టు పచ్చదనం, ఆ చెట్టు ఇచ్చే ఆరోగ్యాన్ని, చల్లని గాలిని మనకు ఏ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కూడా ఇవ్వలేవు. వేప చెట్టు అద్భుతమైన ఆక్సిజన్ని ఇస్తుంది. వేప చెట్టు కింద కాసేపు కూర్చొని ఆ గాలిని పీల్చుకున్నా కూడా మనకు ఉన్న 100 రోగాలు తగ్గుతాయి. అంత ఆరోగ్యకరమైన గాలిని వేప చెట్టు అందిస్తుంది. వేప చెట్టు ఉన్న చోట ఒక మంచి పాజిటివ్ శక్తి ఉంటుంది. కనుక కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి. కృష్ణాష్టమి రోజు ఈ పరిహారం చేసుకునేటప్పుడు కొన్ని నియమాలను కూడా తప్పకుండా పాటించాలి. ఈ రోజున చక్కగా స్నానం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. కృష్ణాష్టమి రోజు తలకు నూనె రాసుకోకూడదు. నూనె రాస్తే ఆ జిడ్డు ఎలాగైతే తలను అంటి పెట్టుకుని ఉంటుందో అలాగే దరిద్రం కూడా మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉంటుందని నమ్మకం. కనుక పిల్లలు, పెద్దలు ఎవ్వరూ కూడా ఈరోజు తలకు నూనె పెట్టకూడదు. అలాగే కృష్ణాష్టమి రోజు దూర ప్రయాణాలు చేయకపోవటం మంచిది. కొంతమంది కృష్ణాష్టమికి తమ ఊర్లో ఉన్న గుడికి వెళ్లకుండా వేరే ఊర్లలో ఉండే గుళ్లకు తిరుగుతూ ఉంటారు. కానీ అలా చేయవద్దు. కృష్ణాష్టమి రోజు చక్కగా మీ ఊర్లో మీకు దగ్గరలో ఉండే గుడికి మాత్రమే వెళ్ళండి. ఏ గుడి అయినా ఒకటే అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈరోజు అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప దూర ప్రయాణాలు చేయవద్దు. ఇక వేప చెట్టు దగ్గర పరిహారం ఎలా చేయాలంటే, ఈ పరిహారం ఉదయం 10 లోపు చేసుకోవాలి.
అసలు ఏం చేయాలి అంటే, ముందు వేప చెట్టు ఎక్కడ ఉందో చూసుకొని వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీ ఇంటి దగ్గర వేప చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. లేదా మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైనా వేప చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కానీ గుడిలో ఉండే వేప చెట్టు దగ్గర మాత్రం ఈ పరిహారం అస్సలు చేయకూడదు. కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పరిహారం చేసుకోండి. ముందుగా వేప చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టును తాకండి. మీకు కుదిరితే ఒక రాగి చెంబుతో నీటిని తీసుకుని వెళ్ళి ఆ వేప చెట్టుకు పోసి కాస్తంత పసుపు కుంకుమలు కూడా చల్లండి. తర్వాత వేప చెట్టుకు ఒక నమస్కారం చేసుకోండి. మీకు ఉన్న కష్టం నష్టం పోవాలని చక్కగా వేప చెట్టుకు దండం పెట్టుకోండి. ఆ తర్వాత 11 సార్లు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఇక ఆ తర్వాత మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలు 7 కానీ లేదా 9 కానీ తీసుకోండి. ప్రతి ఒక్కరి ఇళ్లల్లో అంటే సుగంధ ద్రవ్యాలలో మనకు నల్ల మిరియాలు అనేవి ఉంటాయి. నల్ల మిరియాలు అనేవి రుచికి ఎంతో ఘాటుగా ఉంటాయి. మనం ఏదైనా కూరలు వండుకునేటప్పుడు ఆ కూరల్లో మిరియాల పొడి చల్లుకుంటే ఆ కూర చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా ఘాటుగా మారుతుంది. మిరియాలలో 2 రకాలు ఉంటాయి, నల్ల మిరియాలు, తెల్ల మిరియాలు. తెల్ల మిరియాలు మనకు పరిహారానికి పనికిరావు, నల్ల మిరియాలు పరిహారాలకు బాగా పనికొస్తాయి. కనుక మీరు ఈ కృష్ణాష్టమి రోజు ఒక 7 కానీ 9 కానీ మిరియాలు తీసుకోండి. ముందే మిరియాలు తీసుకుని వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ వేప చెట్టు తాకి నమస్కారం చేసుకుని ఆ వేప చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసుకొని ఆ తర్వాత ఈ మిరియాలు మీ చేతితో పట్టుకుని సంకల్పం చెప్పుకోవాలి. మీకు ఏ కోరిక అయితే ఉందో అది చెప్పుకోండి. డబ్బు పరంగా మాకు బాగా కలిసి రావాలి, అప్పుల సమస్యలు తీరాలి, మాకు ఉన్నటువంటి దిష్టి ప్రభావాలు ఇవన్నీ పోవాలి, మాకు బాగా కలిసి రావాలి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి, ఏదైనా సమస్యలు ఉన్నా కూడా పోవాలి అని చెప్పేసి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చెప్పుకొని ఆ మిరియాలను తీసుకొని ఆడవారైతే ఎడమ చేత్తో, మగవారైతే కుడి చేత్తో పట్టుకొని మీ తల చుట్టూతా 3 లేకపోతే 5 లేదా 7 లేదా 11 సార్లు తల చుట్టూతా తిప్పేసుకొని వాటిని వేప చెట్టు మొదట్లో విసిరేయాలి. ఇక విసిరేసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలి. ఒకవేళ మీకు పెద్ద వేప చెట్లు అందుబాటులో లేకపోతే కుండీల్లో ఉన్న చెట్లలోనైనా సరే పడేయవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలా పడేసేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. మిరియాలకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. మిరియాలతో చేసేటటువంటి ఏ పరిహారానికైనా సరే అద్భుతమైనటువంటి ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది. కనుక మనకు ఉన్నటువంటి సమస్యలను, దరిద్రబాధలను అన్నిటినీ కూడా మిరియాలు పూర్తిగా గ్రహించేస్తాయి. కనుక మిరియాలను వేప చెట్టు మొదట్లో పడేసి ఇంటికి వచ్చేయండి. ఇక ఇంటికి వచ్చిన క్షణం నుంచే చూడండి, మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ సమస్యలు తగ్గటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. కానీ ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని మాత్రమే వెళ్ళండి. ఇది ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు. ఇక ఇలా చేసేసిన తర్వాత మీకు నిదానంగా అంటే కొన్ని క్షణాల్లోనే మార్పు కనిపిస్తుంది. ఇంట్లో నుండి ఒక చెడు అనేది, ఏదో ఒక దుష్టశక్తి అనేది వెళ్ళిపోయినటువంటి ఒక ఫీలింగ్ కలగటం, ఇంట్లో అంత ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలాగా మారటం, ఇవన్నీ చూసి ఆ మార్పును చూసి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజున మాత్రం అస్సలు మిస్ చేసుకోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేయండి. తిరిగిలేని రిజల్ట్ చూస్తారు. రాజయోగం పడుతుంది. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా కృష్ణాష్టమి రోజు వేప చెట్టు దగ్గర ఇవి పడేసి మా కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. బృందావనానికి ఆనుకుని ఉన్న ఒక పచ్చని పల్లెటూరులో నందిని అనే ఒక గోవు ఉండేది. ఆ పల్లెలో ఉన్న గోవులన్నీ ఆనందంగా నిర్విచారంగా జీవిస్తూ ఉంటే నందిని మాత్రం ఎప్పుడూ ఏదో తెలియని లోపంతో, ఆరాటంతో ఉండేది. దాని కళ్ళు ఎప్పుడూ ఏదో వెతుకుతూ ఉన్నట్లుగా ఉండేవి. దానిని చూసిన వారెవరైనా సరే దాని అందానికి, దానిలోని నిశ్శబ్దానికి ముగ్ధులైపోయేవారు. కానీ ఆ శబ్దంలో దాగి ఉన్న ఒక లోతైన విషాదాన్ని, ఆరాటాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. ప్రతిరోజు రాత్రి నందిని నిద్రపోయినప్పుడు దాని కళ్ళ ముందు ఒక అంతు చిక్కని కళ ప్రపంచం కనిపించేది. ఆ కళలో ఒక అందమైన స్త్రీ, 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వికసించే ఒక పవిత్రమైన పువ్వు, ఒక కోనేరు మరియు చిరునవ్వుతో ఉన్న శ్రీకృష్ణుని ముఖం కనిపించేవి. కానీ ఆ కళ ఎందుకు వస్తుందో, దాని అర్థం ఏమిటో దానికి ఎప్పుడూ అర్థమయ్యేది కాదు. ఆ కళలోని సంఘటనలు దాని నిజ జీవితంలో ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి దాని మనసులో రోజురోజుకు పెరిగిపోయింది. నందిని తన యజమాని ఇంటి దగ్గర ఉన్న ఆవుల మందలో మిగతా ఆవులతో కలిసి ఉండేది. మిగతా ఆవులలాగానే పచ్చిక మెయ్యటం, నీరు త్రాగటం, విశ్రాంతి తీసుకోవటం దాని దినచర్య.
కానీ దాని మనసులో మాత్రం నిత్యం ఆ కళల గురించి ఆలోచనలు మొదలవుతూనే ఉండేవి. శ్రీకృష్ణుని గురించి పల్లెల్లోని వారు మాట్లాడుకుంటున్నప్పుడు దాని హృదయం ఒక తెలియని భక్తిభావంతో ఉప్పొంగేది. ఆ భక్తి కేవలం ఒక గోవుకు తన దైవం మీద ఉండే భక్తి మాత్రమే కాదని, దానిలో ఏదో ప్రత్యేకత దాగి ఉందని దాని మనస్సు చెప్పేది. ఈ క్యూరియాసిటీతోనే నందిని తన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది. కృష్ణాష్టమి పండుగ సమీపంలో ఊరిలో సందడి మొదలయ్యింది. ప్రతి ఇంట్లోనూ కృష్ణుడికి ఇష్టమైనవి తయారు చేస్తూ ఉన్నారు. నందిని మనసులో కూడా ఒక తెలియని ఆనందము, ఉత్సాహము మొదలయ్యాయి. కానీ దాని ఆరాటం మాత్రం తగ్గలేదు. అదే సమయంలో ఆ ఊరికి ఒక జ్ఞాని, మహా తపస్వి అయిన మహర్షి వచ్చారు. ఆయన ఎప్పుడూ ఏ ఊరిలోనూ ఎక్కువ రోజులు ఉండేవారు కాదు. కానీ ఈసారి కృష్ణాష్టమి సందర్భంగా ఆ ఊరిలో ఉండి కృష్ణుడి లీలను, మహిమలను గురించి ప్రజలకు బోధించడానికి వచ్చారు. ఆ మహర్షికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆయన కేవలం మానవ భాషనే కాదు, పశువులు, పక్షుల భాషను కూడా అర్థం చేసుకోగలవాడు. పల్లెవాసులు ఆయన రాకతో మరింత ఆనందపడ్డారు. మహర్షి రోజు సాయంత్రం వేళల్లో కృష్ణ లీలలను గురించి భక్తితో, ప్రేమతో వివరిస్తూ ఉండేవాడు. నందిని కూడా ఆ మహర్షి మాటలను ఎంతో ఆసక్తిగా వినేది. ఆయన కృష్ణలీలను వివరిస్తున్నప్పుడల్లా నందిని కళ్ళల్లో నుండి తెలియకుండానే నీరు కారేది. నందినిలోని ఈ మార్పును గమనించిన మహర్షికి ఆ గోవులో ఏదో ప్రత్యేకత ఉందని అర్థమయ్యింది. ఒకనాడు నందిని ఆ మహర్షి దగ్గరకు వెళ్ళింది. మహర్షి దాని తలను ప్రేమగా నిమిరాడు. నందిని మహర్షి దగ్గర తల వంచుకుని కూర్చుంటుంది. దాని మనసులో ఉన్న ఆలోచనలను బయటపెట్టాలని దానికి ఎంతో ఆరాటంగా అనిపించింది. మహర్షి దానిని చూస్తూ, అమ్మా నందిని, నీవు చెప్పదలుచుకున్నదేదో చెప్పు అన్నారు. ఆ మాట విన్న నందిని ఆశ్చర్యపోయింది. మహర్షికి తన మనసులో ఉన్న మాటలు ఎలా తెలిసాయని ఆశ్చర్యంగా చూసింది. నందిని తన భాషలో, తన కలలో కనిపించే ఆ స్త్రీ, ఆ పద్మం, ఆ కోనేరు గురించి మహర్షికి వివరించింది. మహర్షి కళ్ళు మూసుకొని తన జ్ఞాన దృష్టితో నందిని పూర్వజన్మ గురించి తెలుసుకున్నారు. కొన్ని నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి నందినిని చూసి, అమ్మా, నీవు నీ పూర్వజన్మలో రాధాదేవికి స్నేహితురాలివి. నీ పేరు సునందని. నీవు శ్రీకృష్ణుని అపారమైన భక్తితో ఆరాధించేదానివి. ఒక్క శ్రీకృష్ణ అష్టమికి నువ్వు కృష్ణుడికి అపురూపమైన బహుమతి ఇవ్వాలని కోరుకున్నావు. అప్పటికే 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వికసించే బ్రహ్మకమలం అనే పుష్పం గురించి నువ్వు విన్నావు. అది బృందావనానికి సమీపంలో ఉన్న ఒక కోనేరులో వికసించిందని తెలిసి దానిని శ్రీకృష్ణుడికి సమర్పించాలని బయలుదేరావు. నువ్వు కోనేరు దగ్గరకు చేరుకున్నావు. కానీ ఆ పుష్పాన్ని కోసే ముందు నీవు కళ్ళు మూసుకొని కృష్ణుని ధ్యానించావు. ఆ సమయంలో నీకు తెలియకుండానే అక్కడే తపస్సు చేసుకుంటున్న ఒక మహర్షి తపస్సు భంగం జరిగింది. నీవు కళ్ళు తెరిచి చూసేలోగానే కోపించిన మహర్షి నిన్ను చూసి నీ భక్తిలో అహంకారం ఉంది, పూజా సమయాన్ని కూడా లెక్క చేయకుండా నీ స్వార్థం కోసం తపస్సును భంగం చేశావు. నీవు నీ పూర్వజన్మ జ్ఞాపకాలను కోల్పోయి గోవుగా జన్మించెదవుగాక. మానవులు నీకు పశుపూజ చేసినప్పుడే నీ శాప విమోచన అవుతుంది అని శపించారు. ఈ శాపానికి నువ్వు ఎంతగానో బాధపడి ఆ మహర్షిని క్షమించమని కోరినా ప్రయోజనం లేకపోయింది. నీవు నిజమైన భక్తిని ప్రదర్శించినప్పుడు మాత్రమే శాప విమోచనం జరుగుతుందని ఆయన చెప్పారు. నీకు కలలో కనిపించే ఆ స్త్రీ నువ్వే. ఆ బ్రహ్మకమలం నువ్వు కొయ్యాలని ఆశపడిన పువ్వే. ఆ కోనేరు నువ్వు శాపం పొందిన ప్రదేశమే అని మహర్షి వివరించారు. నందిని ఆ మాటలు విని ఆశ్చర్యంతో కన్నీరు పెట్టుకుంది. తన లోపల ఉన్న ఆరాటానికి, బాధకు కారణం ఇప్పుడు దానికి స్పష్టంగా అర్థమైంది. మహర్షి నందిని చూసి, నువ్వు బాధపడకు, నీవు ఇప్పటికీ శ్రీకృష్ణుని భక్తురాలివే. నేను నా జ్ఞాన దృష్టితో ఆ కోనేరు ఎక్కడ ఉందో తెలుసుకున్నాను. మనమిద్దరము అక్కడికి వెళ్ళాలి. ఆ కోనేరులో ఇప్పుడు కూడా ఒక బ్రహ్మకమలం వికసించి ఉంది. దానిని నువ్వు శ్రీకృష్ణుడికి సమర్పించాలి. ఆ పూజతో నీ శాపం విమోచనం అవుతుంది అని చెప్పారు. నందిని ఆనందంతో తల ఊపింది. మహర్షి, నందిని ఇద్దరూ కలిసి ఆ కోనేరు వైపు ప్రయాణం మొదలుపెట్టారు. దట్టమైన అడవులను, కొండలను దాటి వారు 3 రోజుల తర్వాత ఆ కోనేరు దగ్గరకు చేరుకున్నారు. కోనేరు అందంగా, నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ కోనేరు మధ్యలో ఉన్న బ్రహ్మకమలం చుట్టూ వందలాది విష సర్పాలు కాపలా కాస్తూ ఉన్నాయి. అవి ఆ పువ్వును కంటికి రెప్పలా కాపాడటమే కాక కోనేరులో ఉన్న నీటిని కూడా విషపూరితం చేస్తున్నాయి.
ఆ సర్పాల చుట్టూ ఒక భయంకరమైన వాతావరణం నెలకొని ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన నందిని బయటపడింది. ఆ పువ్వును తీసుకోవటం అసాధ్యమని దానికి అనిపించింది. మహర్షి నందినిని చూసి, నందిని, ఆ బ్రహ్మకమలాన్ని నువ్వే తీయాలి. నువ్వు శ్రీకృష్ణుని భక్తురాలివి. నీ భక్తి ముందు ఆ సర్పాలు ఏమీ చేయలేవు. నీవు కేవలం భక్తితో, ప్రేమతో, భయం లేకుండా ఆ కోనేరులోనికి అడుగుపెట్టాలి. మీ మనసులో కృష్ణుణ్ణి తలుచుకొని ప్రార్థించు. నీ నిజమైన భక్తికి కృష్ణుడు తప్పకుండా స్పందిస్తాడు. అప్పుడు నీ శాపం కూడా తొలగిపోతుంది అని ధైర్యం చెప్పారు. నందిని మహర్షి మాటలను నమ్మింది. అది కళ్ళు మూసుకుని తన హృదయంలో శ్రీకృష్ణుని ధ్యానించటం మొదలుపెట్టింది. ఓ కృష్ణ, నా పూర్వజన్మలో నేను చేసిన తప్పుకు ఈ శాపం అనుభవిస్తున్నాను. కానీ నా భక్తి మాత్రం నీ మీద ఏమాత్రం తగ్గలేదు. నా పూర్వజన్మలో నేను నీకు ఇవ్వాలనుకుంటున్న ఆ బ్రహ్మకమలం ఇప్పుడు నీకు సమర్పించుకోవడానికి నాకు ధైర్యం ప్రసాదించు. ఈ సర్పాలను జయించడానికి నాకు శక్తిని ప్రసాదించు అని మనసులో ప్రార్థించింది. ప్రార్థన పూర్తవగానే నందిని మెల్లగా కోనేరు వైపు అడుగులు వేసింది. అది కోనేరులోనికి తన మొదటి అడుగు వేసింది. ఆ అద్భుతమైన క్షణంలో ఒక అద్భుతం జరిగింది. నందిని పాదం నీటిలో పడగానే కోనేరులోని నీరు ఒక్కసారిగా మెరిసింది. ఆ మెరుపుకు కోనేరులో ఉన్న విష సర్పాలు అన్నీ ఒక్కసారిగా బ్రహ్మ కమలాలుగా మారిపోయాయి. నందిని ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. దాని కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు కారాయి. అది పవిత్రమైన బ్రహ్మ కమలాల మధ్య నడుస్తూ కోనేరు మధ్యలో ఉన్న మొదటి కమలాన్ని తీసుకొనిచ్చింది. ఆ పువ్వుని చూసి దాని హృదయం భక్తితో నిండిపోయింది. ఆ సమయంలో ఒక బంగారు కాంతి దానిని చుట్టుముట్టింది. ఆ పవిత్రమైన బ్రహ్మ కమలం చేతిలో ఉండగానే నందిని యొక్క గోవు రూపం మాయమై దాని స్థానంలో ఒక అందమైన గోపికగా మారిపోయింది. ఆమె వెంటనే ఆ బ్రహ్మ కమలాన్ని మహర్షి ముందు ఉంచి ఆయన పాదాలకు నమస్కరించింది. మహర్షి, నీ దయ వల్ల, శ్రీకృష్ణుని కృపా కటాక్షాల వల్ల నా శాపం తొలగిపోయింది అంది. ఆ రాత్రి సరిగ్గా కృష్ణుడి జననం జరిగినప్పుడు కృష్ణుడి ముందు ఆ బ్రహ్మకమలాన్ని సమర్పించుకుంది. అప్పుడు శ్రీకృష్ణుడే ప్రత్యక్షమై, సునందిని, నీ భక్తిని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. ఒక గోవు రూపంలో కూడా నువ్వు నా మీద అపారమైన భక్తిని చూపించావు. ఈ బ్రహ్మకమలం నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో నీ భక్తి నాకు అంతకు రెండింతలు ఆనందాన్ని ఇచ్చింది అని దీవించారు. సునందిని కృష్ణుడి దీవెనలతో గోలోకానికి తిరిగి చేరుకుంది. ఆ రాత్రి పల్లెవాసులంతా కృష్ణాష్టమిని ఎంతో వైభవంగా జరుపుకున్నారు. కానీ నందిని అనే ఒక గోవు చేసిన ఈ భక్తి పూజను గురించి ఎవరికీ తెలియదు. ఇది కేవలం మహర్షికి, నందినికి, శ్రీకృష్ణుడికి మాత్రమే తెలిసిన ఒక మధుర రహస్యం. ఈ కథ కృష్ణాష్టమి లోపు లేదా కృష్ణాష్టమి రోజు విన్నా, చదివినా, చెప్పిన కోటి జన్మల పుణ్యం వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.